ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇవాళ ఉదయం 1,00,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలంలో మొత్తం 215 టీఎంసీల కెపాసిటీ ఉండగా ప్రస్తుతం 168 టీఎంసీలకు చేరుకుంది. ఇదిలా ఉంటే నాగార్జున సాగర్లోకి మాత్రం ఎలాంటి వరద లేదు. ఇదిలా ఉంటే పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఆల్మట్టిలోకి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరక గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. దాని దిగువన నారాయణపూర్ డ్యాంలోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా గేట్లు ఎత్తి 1.45 క్యూసెక్కుల నీటిని వదలడంతో జూరాల ప్రాజెక్టులోకి క్రమంగా వరద పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 1,29,000 క్యూసెక్కుల నీరు చేరగా విద్యుత్ ఉత్పత్తికి చేస్తూ గేట్లు ఎత్తి 1,34,161 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇవాళ ఉదయం 1,00,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలంలో మొత్తం 215 టీఎంసీల కెపాసిటీ ఉండగా ప్రస్తుతం 168 టీఎంసీలకు చేరుకుంది. ఇదిలా ఉంటే నాగార్జున సాగర్లో మాత్రం ఎలాంటి వరద లేదు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఆల్మట్టిలోకి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. దాని దిగువన నారాయణపూర్ డ్యాంలోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరితే గేట్లు ఎత్తి 1.45 క్యూసెక్కుల నీటిని వదలడంతో జూరాల ప్రాజెక్టులోకి క్రమంగా వరద పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 1,29,000 క్యూసెక్కుల నీరు చేరితే విద్యుత్ ఉత్పత్తి చేస్తూ గేట్లు ఎత్తుతూ 1,34,161 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. బిందు, కృష్ణా బేసిన్ లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా వరద పోటెత్తుతుంది. దీంతో కర్ణాటక జలాశయాల నుంచి భారీగా వరద నీరు జురాల జలాశయానికి అయితే చేరుతుంది. అయితే జురాల వద్ద కృష్ణమ్మ జలసంద్రం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ సంబంధించి ఇంట్లో 1,25,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో మాత్రం 1,46,000 క్యూసెక్లు నమోదైంది. ఆల్మట్టి నుంచి కూడా అదే స్థాయిలో 129.72 టీఎంసీలు ఆల్మట్టి డ్యామ్ సామర్థ్యం ఉండగా ప్రస్తుతము 91.90 టీఎంసీల నీరు ఉంది. అయితే అదేవిధంగా నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్లో 1,45,000 క్యూసెక్లు ప్రస్తుతం ఉంది. 25 గేట్లు తెలిసి దాన్ని అవుట్ఫ్లో 1,45,000 క్యూసెక్లు దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. జురాలకు దాదాపుగా ఇప్పుడు 1,42,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా జురాల నుంచి 25 గేట్లు తెరిచి అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 1,39,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ఈ జురాలకు సంబంధించి పూర్తి స్థాయి సామర్థ్యము 9.657 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఇది 7.115 టీఎంసీలు నిల్వ ఉంది బిందు. అయితే మొత్తము జురాల ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతానికి అయితే 138,253 క్యూసెక్ల వరద నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి ఉంది బిందు. అంటే శశి, ఇప్పుడు ఎంత కెపాసిటీ వరకు ఉంది, ఎంత వరకు కూడా ఎన్ని క్యూసెక్ల నీరు ఇప్పటి వరకు చేరుకుంది? అయితే ప్రస్తుతానికి జురాల ప్రాజెక్టు సంబంధించి
మొత్తం కెపాసిటీ 9.657 టీఎంసీల కెపాసిటీ ఉంది ప్రాజెక్టుకు సంబంధించి. అయితే ప్రస్తుతానికి అయితే 7.లో ఉంది. దీంట్లో విద్యుత్ ఉత్పత్తికి 30,000 టీఎంసీల వరకు నీటిని వినియోగిస్తున్నారు. అదేవిధంగా నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్లు, భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కు 1,300 క్యూసెక్లు, ఎడమ కాలువకు 870 క్యూసెక్లు, కుడి కాలువకు 596 క్యూసెక్లు, సమాంతర కాలువలకు సంబంధించి 300 క్యూసెక్లు నీటిని వదులుతున్నారు. మొత్తము జురాల నుంచి 1,38,000 క్యూసెక్ల నీటిని అయితే మన శ్రీశైలం సైడ్ వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మనము శ్రీశైలం గురించి తెలుసుకుంటే దాదాపుగా ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ కూడా భారీ వరద పోటెత్తుతుంది. ఇవాళ ఉదయం 1,00,000 క్యూసెక్ల వరకు నీరు శ్రీశైలంకి చేరుతుంది. శ్రీశైలం మొత్తం కెపాసిటీ 215 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం అయితే అది 168 టీఎంసీలకు చేరుకుంది. ఇది ఇలాగే కొనసాగితే మరో 2-3 రోజులలో శ్రీశైలం గేట్లు కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక కృష్ణా నదికి ప్రధాన ఉపనది అయిన తుంగభద్ర కూడా వరద వచ్చి మరింతగా పెరిగిన అవకాశం అయితే ఉంది. తుంగభద్ర సంబంధించి డ్యామ్ మరో 2-3 రోజులలో పూర్తి స్థాయిలో నిండే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మరో 3 రోజులలో అక్కడ నుంచి కూడా గేట్లు తెరిచే అవకాశం అయితే ఉంది. ఇది కొనసాగితే శ్రీశైలంలో మరో 2 రోజులలో పూర్తి స్థాయి నీటి మొత్తం చేరుకునే అవకాశం అయితే ఉంది. బిందు అలాగే నాగార్జున సాగర్ విషయానికి వస్తే అక్కడ నాగార్జున సాగర్ వద్ద ఎలాంటి ఫ్లో కొనసాగుతోంది శశి? అయితే ప్రస్తుతానికి అయితే తుంగభద్ర డ్యామ్ నుంచి ఆదివారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి అధికారులు 4,754 క్యూసెక్లు దిగువకు వదిలారు. తుంగభద్రలో మరో 3 రోజులు ఇదే రీతిలో వరద కొనసాగుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇది మరో 27 టీఎంసీలు చేస్తే తుంగభద్ర డ్యామ్ అయితే నిండే పరిస్థితి ఉంది. అయితే 3 రోజుల తర్వాత తుంగభద్ర డ్యామ్ నుంచి గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతారు. అవే నీరు శ్రీశైలంకి అయితే చేరుకుంటాయి. అదే శ్రీశైలం చేరుకోవడానికి కూడా ఇంకో 2-3 రోజులు సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఈ వరద ఇలాగే అటు జురాల నుంచి ఇటు తుంగభద్ర నుంచి ఈ వరద ఇలాగే కొనసాగుతాయి. మరో 4-5 రోజులలో శ్రీశైలం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే నాగార్జున సాగర్ కి ఎలాంటి ఇన్ఫ్లో అయితే లేదు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మొత్తం 504.30 అడుగులు కాగా అయితే తాగునీటి అవసరాల కోసం మాత్రం కుడి కాలువ ద్వారా 5,000 క్యూసెక్లు, అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా 3,000 క్యూసెక్లు, ఎమర్జెన్సీ ద్వారా 800 క్యూసెక్లు, ఇలా మొత్తము 9,000 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేస్తున్నారు. సాగర్ కు ఇప్పటివరకు అయితే ఇంట్లో ఏం లేదు. ప్రస్తుతానికి అయితే నాగార్జున సాగర్ నీరు చేయడానికి ఇంకో 1-10 రోజులు అయితే పట్టే అవకాశం అయితే ఉంది. బిల్లు రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. ముందు ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యాంకు ఇంట్లో బాగా భారీగా వస్తుంది. ఎందుకంటే ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రతిరోజు సుమారుగా 1,24,129 క్యూసెక్కుల నీరు డ్యామ్ కు చేరుతోంది. పైనుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర రిజర్వాయర్లోకి ఇన్ఫ్లోలు పెరిగే అవకాశం ఉన్నందున మిగిలిన నీటిని తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి వదిలారు. కాసేపటి కిందటే ఇప్పుడు దాదాపు 100 క్యూసెక్కుల వరకు నీటిని హెచ్ఎల్సీ కెనాల్ కు వదిలారు. దీంతో తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న దిగువ గ్రామాల్లో సంబంధిత అధికారులు అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నిన్నటి నుంచి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఇంట్లో 1,14,189 క్యూసెక్కులు ఉంది. అవుట్ లో 1,986 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు. అయితే ప్రస్తుతానికి ఈ రోజు 1,627 అడుగులకు చేరింది తుంగభద్ర డ్యామ్. డ్యామ్ లో నీటి నిల్వ 105 టీఎంసీలు అయితే ప్రస్తుతం 23 టీఎంసీలు ఉంది. దీంతో ఇప్పుడు ఈ తుంగభద్ర అలాగే జూరాల నుంచి ఎక్కువగా ఇంట్లో వస్తూ ఉండడంతో ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం 825.80 అడుగులకు చేరుకుంది. దీని పూర్తి సామర్థ్యం 885 అడుగులు అయితే ఈ రోజుకి 828.80 చేరుకుంది. ప్రస్తుత స్టోరేజ్ 48.3290 టీఎంసీలుగా శ్రీశైలం డ్యామ్ లో నీటి నిల్వ ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ఇన్ఫ్లోస్ అయితే శ్రీశైలం డ్యామ్ కు ఈ రోజు 1,08,500
91 క్యూసెక్కులుగా ఉంది హిమబిందు. మొత్తానికైతే శ్రీశైలం డ్యామ్ కు పూర్తిగా అంటే ఎక్కువ స్థాయిలో ఇంకా మరో 2-3 రోజుల్లో శ్రీశైలం డ్యామ్ కు భారీ స్థాయి ఇన్ఫ్లోలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.